పైరసీ 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 చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కోట్లు కోట్లు పెట్టి సినిమాలు మేము తీస్తున్నామంటే అర్థం పర్థం లేని సినిమాలు తీసేసి ఆ టికెట్ల ధరలు అలా పెంచేసి థియేటర్లో మేము గుద్దుకొని నిలబడి లైన్ల టికెట్ తీసుకొని పిల్లలతో వస్తాం మేము. అలాంటప్పుడు మేము హై బడ్జెట్ టికెట్స్ పెట్టినప్పుడు మేము మాకు ఎంత బాధాకరం అవుతుంది. అలాంటప్పుడు పైరసీ చేసిన సినిమాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాల్సి వస్తుంది జనాలు. సో పైరసీ అనేది చాలా తప్పు. యాక్చువల్ గా పైరసీ చేయకూడదు. పైరసీ అనేది చాలా తప్పు, చెయ్యొద్దు. కానీ లిమిటెడ్ బడ్జెట్ లేనప్పుడు ఏం చేయాలి, ఎలా తట్టుకోవాలి? పిల్లల్ని వేసుకొని మేము ఒక పాప్కార్న్ తీసుకోవాలన్నా ఇంటర్వెల్ టైంలో మళ్ళీ వచ్చేటప్పుడు మాకు బండి మీద రావాలా, బండి మీద వెళ్ళాలా, ఆ పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఎన్ని ఉంటాయండి? ఒక పిక్చర్ చూడాలి, మీరు రండి మా పిక్చర్ చూడండి అని బాగానే అంటారు. కానీ మేము పిక్చర్ చూడడానికి రావాలంటే మా టైం తీసుకొని, మా డబ్బులు తీసుకొని, మా పిల్లల్ని తీసుకొని, మా శ్రమను తీసుకొని మేము ఎంత కష్టపడి వస్తామనేది ఎవరైనా గమనిస్తారా, గుర్తిస్తారా? ఇంత కష్టపడి వచ్చిన తర్వాత హై బడ్జెట్ రేట్స్ అంటే ఒకరికి 1000 రూపీస్ అంటే అట్లా నలుగురం వస్తాం, ఇంట్లో నలుగురికి 4000. పాప్కార్న్లకు, తిండ్లకి, చిప్స్లకి అది ఒక 1000 రూపాయలు 1500 అంటే ఏంటి? ఒక పిక్చర్ చూడడానికి మాకు 7000 బడ్జెట్ కావాలన్నా? అలాంటప్పుడు పైరసీ చేస్తున్న వాళ్ళని అందుకే జనాలు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ రోజున పైరసీకి సపోర్ట్ వచ్చింది అంటే దాని వల్లనే. కోట్లు కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమాలు తీయకండి, లిమిటెడ్ బడ్జెట్ లో తీయండి, లిమిటెడ్ టికెట్స్ పెట్టండి. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళం చాలా మంది ఉంటాం మేము. రిచ్ పీపుల్ అయితే జస్ట్ 10% ఉంటారేమో. 90% ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటేనే వీళ్ళు వచ్చే బడ్జెట్ తోటి మీకు సినిమా మీ రెమ్యునరేషన్స్, హీరోకి రెమ్యునరేషన్స్ అన్నీ వస్తాయి కదా. కోట్లు కోట్లు పెట్టి అసలు ఒక పిక్చర్ చూడాలంటే ఎంత విసుకొస్తుంది. ఈ మధ్య నాకైతే 2-3 పిక్చర్స్ చూసిన నేను. కత్తులు, పొడుచుకోవటాలు, రక్తాలు. ఇదా అండి సినిమా అంటే? సినిమా అంటే స్టోరీ ఉండాలా, కామెడీ ఉండాలా, రొమాన్స్ ఉండాలా, అన్ని రకాలుగా ఉంటేనే అది చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీ పిక్చర్ లాగా ఉండాలి అది. అంతేగాని ఒక హీరో 100 మందిని ఓడిచేసి మళ్ళా ఒక 5 నిమిషాలకి మళ్ళీ 100 మంది వస్తారు, మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ 100 మంది వస్తారు. అంతమంది అంత రక్తపాతం అవసరమా సినిమాలలో? తీయండి, మంచిగా తీయండి. ఒక హీరోయిన్ మంచిగా చూపించండి, ఒక హీరోని మంచిగా చూపించండి. అందరికి సినిమాలో యాక్టింగ్ చేయాలని ఉంటుంది. ఆ క్రూ వస్తుంది కదా. ఏదైతే సినిమా చేయాలంటే క్రూ ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కి కూడా సరి అయిన పద్ధతిలో వాళ్ళకి బడ్జెట్ ఇవ్వటము, అందరికి హీరో హీరోయిన్కి బడ్జెట్ ఇవ్వటమే కాకుండా అన్ని రకాలుగా ఆలోచించుకొని చేస్తారు. కాబట్టి అసలు పైరసీ అనేది చాలా చాలా తప్పు. పైరసీ చెయ్యొద్దు అంటే ఏం చేయాలి? లిమిటెడ్ బడ్జెట్లో పిక్చర్ తీయాలి, లిమిటెడ్ బడ్జెట్లో టికెట్స్ పెట్టాలి, లిమిటెడ్ మిడిల్ క్లాస్ పీపుల్ని అబ్జర్వ్ చేయాలి మీరు. వాళ్ళు ఎట్లయితే వస్తారు. మేము ఇంట్లో పప్పు డబ్బాలలో దాంట్లో దీంట్లో పైసలు దాచి పెట్టుకుంటాం. మా ఆయన పిల్లలు అందరిని తీసుకొని వస్తాం. బాగుందయ్యా, సినిమా బాగుంది, చాలా బాగుందంట, మస్తు కామెడీ ఉందంట, మంచి రొమాన్స్ ఉందంట. రొమాన్స్ అంటే మళ్ళీ పిచ్చి రొమాన్స్ కాదు, మంచి లవ్ సబ్జెక్ట్ ఉందంట అని వస్తారు. యూత్ పిల్లలకి ఏమి ఇష్టం? ట్రెండింగ్ ఏముంది టాపిక్, ఆ ట్రెండింగ్ టాపిక్ తీసుకుని దాన్ని సాఫ్ట్ వేలో తీసుకపోవాలి. అంతేగాని క్రైమ్ వేలో తీసుకెళ్ళొద్దు ఎప్పుడు. పిక్చర్స్ అంటే టేక్ ఇన్ క్రైమ్ వే, సాఫ్ట్గా తీసుకోవాలి. యూత్గా ప్లస్ మిడిల్ క్లాస్ హౌసెస్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి రీచ్ అయ్యే పిక్చర్స్ తీయండి. వై కోట్లు కోట్లు పెట్టినాం మేము? కోట్లు కోట్లు పెట్టినామంటే మీకు కోట్లు కోట్లు మీకు కావాలి. మాకేం కావాలా? మంచి పిక్చర్ కావాలా, మంచి బడ్జెట్లో కావాలా, మంచి టికెట్లో కావాలా మాకు. దయచేసి పైరసీ అనేది చెయ్యొద్దు, చెయ్యకండి, పైరసీని చెయ్యకండి. అలాగే సినిమా వాళ్ళు కూడా కోట్లు కోట్లు పెట్టి కాకుండా లిమిటెడ్ బడ్జెట్లో మంచి లిమిటెడ్ స్టోరీ తీసుకొని మంచి వేళ లిమిట్గా సినిమా తీయండి. మాకు రీచ్ అయ్యేటట్టు తీసుకోండి, ప్రతి ఒక్కరు సంతోషపడేటట్టుగా తీసుకోండి. మా బడ్జెట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటే మీకు తెలియదండి. మేము ఎంత కాపాడుకుంటామో డబ్బులని, ఎంత కష్టపడతామో మీకు తెలియదు. ఆ కష్టపడిందంతా ఒకటే రోజుకు ఉడాయించమంటే మేము ఉడాయించలేము, ప్రాబ్లం అవుతుంది మాకు. వీఆర్ నాట్ దట్ మచ్ రిచ్ టు స్పెండ్ ద మనీ ఆల్వేస్. సండే వచ్చిందంటే పిల్లలు మారం చేస్తారు ఒక సినిమాకి తీసుకెళ్ళండి అనేసి. ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతలేరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్. ఇంట్లో అనుకుంటాం, అయ్యో అంత రేటు పెట్టి మనం ఎందుకు పోవాలనేసి. పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మనకి ఇంట్లో ఉండి చక్కగా మన ఇంట్లో ఏదో ఇంత పల్లీలు ఎంచుకొని, ఇంత శనగలు ఎంచుకొని, ఇంత పాప్కార్న్ ఎంచుకొని కూర్చొని కూడా బిస్కెట్లు పెట్టుకొని కూడా తింటాం మనం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్ వరకు రావాలి అంటే మేము ఆటో తీసుకోవాలి, కార్ రెంట్కి తీసుకోవాలి. కార్ రెంట్కి తీసుకున్నప్పుడు మాకు ఏమైందంటే హై బడ్జెట్ అయిపోతుంది. ఒక ఎక్స్ట్రా మెంబర్ ఎక్కితే కూడా మళ్ళీ పేమెంట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అది పేటిఎం చేయాలా, గూగుల్ చేయాలా, మనీ పెట్టుకోవాలా, ఎంత రిస్క్ తోటి వస్తామండి థియేటర్కి మేము. మా గురించి ఆలోచించారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి ఆలోచించారు. వాళ్ళు ఎంత కష్టపడవు, మేము వస్తేనే కదా మీకు హిట్ అయ్యేది. మాకు ఎంత అభిమానం ఉంటే వస్తాం మేము. ఆ హీరో పైన కానీ హీరోయిన్ పైన కానీ ప్రేమలు అభిమానాలు ఉంటే అంత రిస్క్ తీసుకొని థియేటర్కి డబ్బులు ఖర్చు పెట్టుకొని దాదాపుగా 5000 లేచిపోతున్నాయి ఇవాళ రేపు. 5000 అంటే మాటలు కాదా? మేము 15 రోజులు కష్టపడతాం 5000 కోసం మేము.
ఆ 5,000 ఒకటే రోజులో మేము బుడగ చేసుకోవాలంటే అవుతుందా మాకు ఒకటేనండి, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మీరు కేర్ తీసుకోండి. మా ఆలోచనలు మీ ఆలోచనలుగా చేసుకోండి. మా ఆలోచనలు ఏమున్నాయో మీరు అర్థం చేసుకొని మీ పిక్చర్స్ మీ బడ్జెట్లో చేసుకోండి. అంతేగాని హై బడ్జెట్ పెట్టాం, హై గ్రాఫిక్స్ పెట్టేసినాం, మేము హైగా పెట్టేసినాం అంటే మేము హైగా లేము. మేము చాలా లోగా ఉంటాము, మిడిల్గా ఉంటాము. మాకు పిల్లలు చదువులు అవి చాలా ఉంటాయి బడ్జెట్స్ మాకు. సో మా బడ్జెట్లో మేము తీసుకోవాలి చూసుకోవాలి అంటే మాకు ఇంట్లో వచ్చిన పిక్చర్స్ తోటే మేము అడ్జస్ట్ అయిపోతున్నాం. మరి ఏం చేస్తాం మేము ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. మా ప్లేస్లో మీరుండి ఆలోచించండి. కొంచెం రిచ్ పీపుల్ కాదు, రిచ్ పీపుల్ అనుకోండి, మీరు ఇంకెవరని అనుకోండి. మాకు ఏంటంటే ప్రాబ్లం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్గా ఉంటాం మేము, కష్టాలతోటి ఉంటాము. ఈ 10 రూపాయలు ఉంటే అదే దేనికన్నా వస్తాయి, లేదా ఈ 100 రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయి నా ఆలోచనతో ఉంటాం. అలాంటి ఆలోచన కూడా పక్కా పెట్టే సినిమా అనేసి క్రేజ్ తోటి మేము వచ్చేస్తూనే ఉంటాం. మేము ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నాం, మీకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నాం. మేము అంతా ఉన్నదంతా అంటే ఫ్యాన్స్ మాతోటే. మీకు మా ప్రేమలన్నీ మీకే, మా అభిమానాలన్నీ మీకే. మళ్ళీ అంటే అంత ఇంత ఇస్తున్నాం, మీరు మాకేమి ఇస్తున్నారు అంటే ఒకటే, లో బడ్జెట్ పిక్చర్స్ తీసుకోండి, వీలైన బడ్జెట్లో టికెట్స్ పెట్టండి. ఇంతే కోరిక, జస్ట్ ఇంతే అడుగుతున్నాం. మేము ఇంకేం అడగట్లేదు. ఎవరికైనా సరే పైరసీ చేయాలని ఎవ్వరికి లేదండి, ఎవరికి ఉండదు కూడా. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ డిజాస్టర్స్ ఇట్లా అవుతుంది. సో ఎవరిని తప్పు పెట్టలేం, వీళ్ళని తప్పు పెట్టలేం, వాళ్ళని తప్పు పెట్టలేం. ఒకటి విన్నపం ఏంటంటే ప్లీజ్ మా గురించి కూడా ఆలోచించండి, మా ఫ్యామిలీస్ కూడా ఆలోచించండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే కమెంట్ తప్పకుండా పెట్టండి, ఒక లైక్ కొట్టండి, అలాగే మీకు ఇష్టం అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.